ఈ మూడింటితో కలిపి నేను పులగూర అనేది తయారు చేస్తాను. ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. చూడండి, ఆకుకూరని విధంగా 3-4 సార్లు శుభ్రం కడుక్కోవాలా. దీంట్లోకి మనం మందులు వేసి పండిస్తారు కాబట్టి కొంచెం నేను గల్లుప్పు అయితే వేస్తాను అన్నమాట. దీంట్లో ఆకుకూరలోకి అంటే దాంట్లో ఏదైనా కెమికల్స్ ఉంటే ఒక 2 నిమిషాలు పక్కన పెడతాను. చూడండి, నేను ఇప్పుడు ఉప్పు వేసాను కదా, దీన్ని శుభ్రంగా మళ్ళీ క్లీన్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఏదన్నా అంటే మందులు కొడుతుంటారు కదా ఆకుకూరలకి, కాబట్టి దాంట్లో ఉండేదన్నీ చెడంతా పోయి నీట్గా ఆకు అనేది మనకు వస్తుంది. కాబట్టి నేను ఈ ఆకునైతే ఈ విధంగా శుభ్రం కడిగేసాను. ఆకుకూర అయితే మనం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. నేను శుభ్రంగా అయితే కడుక్కున్నాను కదా. ఇప్పుడు వీటిలోకి పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి, ఏది చూడండి పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. 7-8 పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ ఒకటి ఈ విధంగా కట్ చేసుకొని, పెద్ద ముక్కలే కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ అనేది, అంటే ఉడికిపోద్ది కాబట్టి. టమాటాలు, పెద్ద సైజు టమాటా అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఉప్పు, దీంట్లోకి పసుపు, కారము అవన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కారం, కొంచెం అంటే కొంచెం, చూడండి ఈ విధంగా ఇంతే. వీటికి వాటర్ యాడ్ చేసి ఉడికి అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం అంటే ఆకుల్లో ఉంటుంది కాబట్టి చాలు చేశాను అన్నమాట. వీటిని అయితే పెడతాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి దించుకున్న తర్వాత ఉప్పు వేసి దీన్ని అయితే రుబ్బుకోండి. ఆకుకూర అయితే ఈ విధంగా అయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం గల్లుప్పు వేస్తున్నాను. గల్లుప్పు వేసి ఈ విధంగా మెదుపుకోవాలన్నమాట, బాగా మెత్తగా. ఇంతే మనకు ఆకుకూర పులగూర అనేది రెడీ అయిపోయింది అన్నమాట. మెత్తగా అయితే మెదిపేసాను. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి అయితే చూడండి, మెదుపుకున్న ఆకుకూరని అయితే ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా శుభ్రంగా. ఇప్పుడు దీన్ని నేను పెట్టడానికి ఒక చిన్న బాండీ అయితే పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ అయితే యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, పోపు దినుసులన్నీ మామూలు వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా. 2 ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్, కరివేపాకు. పులగూర అయితే రెడీ అయిపోయింది. నేను తాళింపు కూడా పెట్టాను దానికి, ఆకుకూరకి. కాబట్టి మీరు ఇది కూడా ఈ విధంగా చేసుకోండి. ఇది 3 రకాల ఆకుకూరలు కలిసి ఉన్నాయి కాబట్టి హెల్త్కి అయితే చాలా చాలా మంచిదన్నమాట. మేమైతే వారానికి 3 సార్లు అట్లా చేసుకుంటాము ఆకుకూరలు అనేది. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.